హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 8. స్వప్న మీ అన్నయ్య ఫోటో ఉంటే చూపించు అని అంది. పల్లవి అమ్మో ఇంకేమైనా ఉందా? మా అన్నయ్య నాకు వార్నింగ్ ఇచ్చాడు. నా ఫోటో మీ ఫ్రెండ్స్ ఎవరికి చూపించకూడదు అని. నా ఫోన్లో ఉన్న అన్నయ్య ఫోటోలన్నీ కూడా తొలగించేశాడు. భూమి మీ అన్నయ్య అంత చండాలంగా ఉంటాడా? పల్లవి కాదు, చాలా అందంగా ఉంటాడు. మరెందుకే ఫోటోలు తీసేశాడు? పల్లవి మా అన్నయ్యని చూస్తే ఏ అమ్మాయి అయినా సరే ఫ్లాట్ అవ్వాల్సిందే. అంత అందంగా ఉంటాడు. వాణ్ణి చూస్తే నువ్విలా మాట్లాడవు. కొద్ది రోజులు ఆగు, నేనే తన్ని నీకు పరిచయం చేస్తాను. స్వప్న భూమి ఈ ఆదివారం ఎలాగో తన ఇంటికి వెళ్తున్నాం కదా, అప్పుడు తన్ని పరిచయం చేస్తుంది. ఏమంటావే పల్లవి? అలాగే తప్పకుండా పరిచయం చేస్తా. సరే ఇప్పుడు క్లాస్కి వెళ్దాం పదండి అని ముగ్గురు వెళ్ళారు. భూమికి చాలా రిలీఫ్గా ఉంది తను మళ్ళీ కనిపించినందుకు. ఇలా ఒక నెల రోజులు తనకి కనిపించకుండా ఉంటే పూర్తిగా తన భార్య నుండి తప్పించుకోవచ్చు. అలా ఒక వారం సంతోషంగా గడిచిపోయాయి. భూమికి ఆ రోజు పల్లవి ఇంటికి రమ్మని ఫోన్ చేయడంతో స్వప్న భూమి ఇద్దరూ కలిసి స్కూటీలో వెళ్ళారు. పల్లవి ఇద్దరిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. తన అమ్మ, నాన్ని, నందన్ని, తన బావని, తన బాబాయిని, పిన్నిని, అత్తని అందరినీ కూడా పల్లవి వాళ్ళకి దగ్గరుండి పరిచయం చేసింది. వాళ్ళందరూ రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అంది స్వప్న. హా, షాపింగ్కి వెళ్తున్నాం అని అంది. భూమి అయ్యో పల్లవి, నువ్వు ముందే చెప్పుంటే మేము ఇంకో వారం వచ్చేవాళ్ళంగా అంది. కృష్ణ తను రావటం లేదు, మా బావ కూడా ఇంట్లోనే ఉంటాడు. మేము లంచ్ కూడా బయట చేసి సాయంత్రం ఇంటికి వస్తాం. పల్లవి మీకు నచ్చిన ఆహారాన్ని మన వంట మనిషికి చెప్పి చేయించుకోండి అని అందరూ షాపింగ్కి వెళ్ళిపోయారు. పల్లవి తన స్నేహితులు కలిసి పైనున్న తన గదికి తీసుకుని వెళ్ళింది. స్వప్న మీ అన్నయ్య ఎక్కడే కనిపించడం లేదు అని అంది. తను పైనున్న రూమ్లో ఉన్నాడు. పై ఫ్లోర్ అంతా మా అన్నయ్యదే. తనకు నచ్చినట్టుగా తన కోసం మా నాన్న అన్నీ రెడీ చేయించారు. భూమి మీ అన్నయ్య అంటే అంత ఇష్టమా మీ నాన్నకు అంది. మా నాన్నకే కాదు, ఇంట్లో అందరికీ అన్నయ్య అంటే చాలా ఇష్టం. తను ఏం చేసినా ఎవ్వరు ఎందుకు అలా చేశారని అడగరు. భూమి మరి రేపు ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా ఏమీ అనరా? పల్లవి అన్నయ్య ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడు. ఇంట్లో అందరికీ ఒక నమ్మకం తనంటే. అలా పెళ్లి చేసుకున్నా కూడా ఎవ్వరు ఏమీ అనరు. స్వప్న అబ్బా, ఇంక మీ అన్నయ్య గోల ఆపి పదే గదికి వెళ్దాం అని వెళ్ళారు. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ తమకు నచ్చిన ఆహారాన్ని గదికి తెప్పించుకుని తిన్నారు. మరి మాటల్లో మునిగి తేలడంతో సమయం తెలియలేదు. సడన్గా కింద హాల్లో నుండి గట్టిగా మాటలు వినిపించడంతో ముగ్గురు బయటికి వెళ్ళి చూశారు. అక్కడ వీరాస్ కోపంగా ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. అటు తిరిగి మాట్లాడడంతో తన ముఖం కనిపించడం లేదు. స్వప్న మీ అన్నయ్య మొహం కనిపించడం లేదు కానీ మంచి ఎత్తు, శరీరం, వ్యక్తిత్వంతో ఉన్నట్లు ఉన్నాడు. భూమి పల్లవి మీ అన్నయ్యని పిలువు అని అంది. అమ్మో నేనా? నేను పిలవను, చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను కదిలిస్తే అంతే సంగతి. ఆగండి, ఫోన్లో మాట్లాడడం అయిన తర్వాత పిలుస్తాను అని అంది. విరాజ్ ఫోన్ మాట్లాడుతూ ఇటు తిరిగాడు. అంతే, భూమి షాక్ అయ్యింది అక్కడ ఉన్న మనిషిని చూసి. విరాజ్ ఫోన్ మాట్లాడుతూ పైకి చూస్తున్న సమయంలో భూమి ఇప్పుడు నన్ను కానీ ఇక్కడ కానీ చూశాడంటే అనుకుని భయంతో వెంటనే పల్లవి గదిలోకి వెళ్ళిపోయింది. పల్లవి స్వప్న చూడు మా అన్నయ్యని అని అంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో! నువ్వు చెప్పింది నిజమేనే. తనకి ఎవ్వరైనా పడిపోవలసిందే, అంత అందంగా ఉన్నాడు. స్వప్న భూమి చూసావా అని అడిగింది. అని పక్కకి తిరిగి చూసేసరికి భూమి ఎక్కడా కనిపించడం లేదు. గదికి వెళ్ళి చూసింది, అక్కడ కూడా లేదు. వాష్రూమ్ డోర్ లాక్ చేసి ఉంది. ఉన్నానే అంది. భూమి లోపలికి వచ్చి ఇప్పుడెలా? ఏంటిది? నేను ఎలా ఇరుక్కుపోయాను? తను నన్ను ఇక్కడ చూస్తే నన్ను వదిలిపెట్టడు. తన గురించి పల్లవికి చెప్తే తన అన్నయ్య నా విషయంలో ఇలా చేశాడు అంటే అస్సలు నమ్మదు. లేదు, తనకి ఈ విషయం అస్సలు తెలియకూడదు పల్లవికి. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని వాష్రూమ్ నుండి వచ్చి పల్లవి నాన్న కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారే, నేను ఇంక వెళ్తున్నా అని అంది భూమి. పల్లవి నేను మా అన్నయ్యని పరిచయం చేస్తానే అని అంది. భూమికి టెన్షన్గా భయంగా ఉంది. తను ఎక్కడ తన అన్నయ్యకి పరిచయం చేస్తుందో అని.
భూమి ఇప్పుడు కాదే, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు నేను వెళ్తున్నా. స్వప్న, నువ్వు మర్రా నాతో, ఇప్పుడు నేను వెళ్తున్నా అని మొహానికి కండువా చుట్టుకుని బాయ్ పల్లవి అని హాల్లో తొంగి చూసి అక్కడెవ్వరూ లేరు అని ఫాస్ట్గా బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళి తన గదిలో మంచం మీద పడుకుని తన భయాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఉంది. కాసేపటికి తేరుకుని, కాస్తలో భయపడ్డాను. దేవుడా, నువ్వే నన్ను ఈ గండం నుండి బయట పడేయాలి. ఒక వారం గడిచిపోయింది. మిగిలిన 3 వారాలు తనకి నేను కనిపించకుండా చెయ్యి స్వామి అని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ ఉంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి, పల్లవి, నేను ఇంటికి వచ్చేసాను అని అంది. సరేనే, అయితే రేపు కాలేజీలో కలుద్దాం బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు ఇద్దరు. భూమి తన ఇంటికి వచ్చినప్పటి నుండి కూడా తనని గమనిస్తున్న విరాజు నవ్వుకుంటూ ఉన్నాడు. తనకి కనిపించకుండా కండువా కట్టుకుని వెళ్ళిపోవడం చూసిన విరాజు పెదవులపై శాడిస్ట్ చిరునవ్వు వచ్చి చేరింది. నా నుండి నువ్వు తప్పించుకోలేవు స్వీటీ. కొద్ది రోజులన్నా నువ్వు హ్యాపీగా ఉండాలని నీకు ఈ స్వేచ్ఛ ఇచ్చాను. అక్కడ భూమి మంచం మీద పడుకుని కొంచెంలో మిస్ అయ్యాను. లేదంటే అమ్మో, తలుచుకోవడానికే భయంగా ఉంది. అయినా నేను తనకి ఎలా తెలుసు? నా గురించి అంతా చెప్పాడు. తను ఇన్ని రోజులు ఇక్కడ లేడుగా. మరి అసలు నా గురించి, నా కుటుంబం గురించి వివరాలు మొత్తం ఎలా చెప్తున్నాడు? నేను తన్ని కళాశాలలోనే మొదటిసారిగా చూశాను. తన కళ్ళల్లో నా మీద కోపం, ప్రేమ రెండూ కనిపిస్తున్నాయి. ఎందుకు నా మీద కోపంగా ఉన్నాడు? షాపింగ్కి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి సాయంత్రం వచ్చేశారు. అందరూ బాగా అలసిపోయారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు కానీ సుభద్ర కనిపించలేదు విరాజ్కి. కృష్ణని అడిగాడు, అత్తయ్య ఎక్కడా అని. బావా, అమ్మ లాన్లో ఉంది అని అన్నాడు కృష్ణ. రాజ్ అక్కడికి వెళ్ళి తన అత్తయ్య పక్కన కూర్చుని, ఇక్కడేం చేస్తున్నావు అత్తా అని అడిగాడు. సుభద్ర మనసు ప్రశాంతత కోసం ఇక్కడ ఉన్నాన్రా. నా జీవితంలో మళ్ళీ చూడకూడదు అనుకున్న మనిషిని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూశాను. అప్పటి నుండి నా మనసేమీ బాగాలేదురా. అందుకే ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉంటే నాకు కాసేపు ప్రశాంతంగా ఉంటుంది అని అంది. సరేరా, ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని సుభద్ర లోపలికి వెళ్ళిపోయింది. అత్త పైకి ఎలా ఉన్నా తన మొహాన్ని చూసి తను ఎంత బాధపడుతుంది, అది ఎవరికీ తెలియకుండా ఉండడానికి తన కంట కన్నీరు రాకుండా కంట్రోల్ చేసుకుంటుంది. జనార్దన్ కుటుంబం షాపింగ్కి వెళ్ళిన సమయంలోనే భూమి ఇంట్లో లేదని, మనం కూడా షాపింగ్కి వెళ్దామండి అని రఘుని మాలతి అడగడంతో సరే పద అని ఇద్దరు వెళ్ళారు షాపింగ్కి. అక్కడ షాపింగ్ పూర్తి చేసి వస్తున్న టైంలో సుభద్ర వదిన, నేను ఒకటి మర్చిపోయానని, హోటల్ పక్కనే కదా అని, మీరు వెళ్ళండి నేను వస్తాను అని అనింది. కృష్ణ, అత్త నేను అమ్మతో వస్తాను, మీరు కూడా వెళ్ళండి అని అన్నాడు. నందన్, నేను కూడా బావా. సుభద్ర, మీరంతా ఎందుకురా నందన్? సుభద్ర చెవిలో, అత్త నువ్వు షాపింగ్ చేసుకో, ఇక్కడ నేను అమ్మాయిలకి సైట్ కొట్టుకుంటాను. జనార్దన్ వాళ్ళు సరే అని తొందరగా రండి అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే సుభద్ర నందన్ చెవి పట్టుకుని, అమ్మాయిలకి సైట్ కొడతావా అని అంది. నందన్, అవునత్త, కృష్ణకి మా చెల్లి ఉంది, ఇక అన్నయ్యకి అమ్మాయిలకి దూరంగానే ఉంటాడు. నాన్న పెద్దనాన్న ఉన్నారని మౌనంగా ఉన్నా, అందుకే సైట్ కొట్టుకుందామని ఆగిపోయా అని అన్నాడు నందన్ సుభద్రతో. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, విరాజ్ భూమితో అలా ఉండడానికి అసలైన కారణం ఇప్పటికే మీరు గెస్ చేసి ఉంటారు. భూమి వాళ్ళ తండ్రి రఘు, సుభద్ర వాళ్ళ హస్బెండ్ రఘు. ఇంతకీ భూమి విరాజ్కి వరుసకు మరదలవుతుంది. మరి రఘు ఎందుకు సుభద్రని వదిలేయవలసి వచ్చింది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీలో మంచి మంచి ట్విస్టులు ఉంటాయి. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.